ఒకింట్లో ఒక రాగి చెగ్గుండేది. అందులో అందరూ నీళ్లు తాగేవారు. ఆ ఇంట్లో ఒక చిన్న బాబు ఉండేవాడు. ఆ బాబు దానిలోనే నీళ్లు తాగుతూ దానితోనే ఆడుకునేవాడు. అది చూసి రాగి చెగ్గు చాలా సంతోషించేది. ఒకరోజు బాబు పుట్టినరోజు సందర్భంగా వాళ్ళింటికి బంధువులు వచ్చారు. బాబు పుట్టినరోజుకి బాబుకు బహుమతిగా ఒక గాజు జగ్గుని తీసుకొచ్చారు. దానిని బాబుకు బహుమతిగా ఇచ్చారు. దాన్ని చూసిన బాబు చాలా సంతోషించారు. దాని మీద ఆ అందమైన గాజు జగ్గుని రోజు పూలతో అలంకరించి దాన్నే చూస్తూ ఉండేవాడు. దానితోనే ఆడుకునేవాడు, దానితోనే నిద్రపోయేవాడు, దానితోనే నీళ్లు తాగేవాడు. బాబు చాలా సంతోషించాడు. రాగి చెగ్గు వదిలేసి నీళ్లు ఆ గాజు చెగ్గులోనే తాగడం మొదలుపెట్టాడు. అది చూసి గాజు చెగ్గు బాగా పొంగిపోయింది. దానికి పొగురు ఎక్కువయింది. రాగి చెగ్గు వైపు చూస్తూ, నన్ను చూడు, నేను ఎంత ముద్దుగా ముచ్చటగా ఉన్నాను. నా చక్కదనం ముందు నువ్వు కొంచెం కూడా పనికిరావు అంది. ఆ మాటలకు రాగి చెగ్గు నవ్వుతూ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ నీ కులకంత మూన్నాల ముచ్చటే. అందం ఒక్కటే సరిపోదు, అందంతో పాటు బలం కూడా ఉండాలి అంది. ఒకరోజు బాబు నీళ్లు తాగుతుంటే చేయి జారి గాజు చెగ్గు కింద పడిపోయింది. భెళ్ళున పగిలిపోయింది. ఆ చప్పుడుకు అమ్మ వంటింట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ గాజు ముక్కల్ని చీపిరితో అంతా ఊడ్చి దాన్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో పారేసింది. అది చూసిన రాగి చెగ్గు, చూసావా, నేను చెప్పానుగా నీదంతా మూన్నాళ్ళ ముచ్చటేనని. నువ్వు చేయి జారి కింద పడినా నువ్వు చేరేది చెత్తబుట్టకే. అందుకే అందముందని ఎగిసిపడకూడదు, పొగురుతో ఎగరకూడదు అని అంది రాగు చెగ్గు. ఆ పగిలిన గాజు చెగ్గు సిగ్గుతో తల దించుకుంది. తన తప్పు తనకు తెలిసొచ్చింది.